సరే ఇట్లా ఫుల్ ఫోటో తీసుకో చేలు మీదకి లేవట్టండి శిక్షించాలి 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 దోషులను వెంటనే దోషులను వెంటనే దోషులను వెంటనే దోషులను వెంటనే దోషులను వెంటనే జై రజక జై రజక జై రజక జై రజక. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో మన జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన మనందరికీ తెలిసే ఉంటుంది. ఒక 2 నెలల పసిగుడ్డును పాశవికంగా దుర్మార్గంగా హత్య చేసినటువంటి ఈ సందర్భంగా బాధితులకు తగినటువంటి న్యాయం జరగాలని ఆశిస్తూ ప్రభుత్వము కానీ ప్రజాప్రతినిధులు మానవత్వం ఉన్న ప్రతి మనిషి దీని మీద స్పందించి మా యొక్క రజక ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తగిన న్యాయం చేయాలని చెప్పి మా జగిత్యాల పట్టణ రజక సంఘం తరఫున మా రజక సోదరులు మరియు మా ఆడబిడ్డలు అందరం కలిసి సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క సందర్భంగా మేము వాళ్ళకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మా సంఘం తరఫున ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కుమ్మర గ్రామంలో మన రజక కులానికి చెందిన చిన్న పసిపాపను అని చూడకుండా కాలితో తన్ని రెడ్డి కులస్తులు చంపినారు. వాళ్లకు సంఘీభావంగా ఈరోజు మేము ఇక్కడ ఐలమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. ఇందులో రజక సంఘం జగిత్యాల జై రజక జగిత్యాల రజక సంఘ పట్టణ రజక సంఘ పక్షాన కుమ్మెర గ్రామంలో జరిగిన మరి రెడ్డి కులస్తులు ఏదైతే మల్లన్న జాతర ఉన్నదో అటు జాతరలో పొద్దంతా పనిచేసి పొద్దుకి దేవుని సేవ చేసుకుందామని వెళ్తున్న మా రజక బిడ్డలను 100 రూపాయలు కట్టాలని చెప్పేసి రుసుము చెల్లించాలని అంటే, అయ్యా మేము పొద్దున్న నుంచి మేము సేవ చేసి ఉన్నాము, మేమెందుకు కట్టాలి 100 రూపాయలు రుసుము అని అంటే, మరి వాళ్ళ కుటుంబం పైన పాశవికంగా అన్యాయంగా అక్రమంగా మరి దాడి చేసిన రెడ్డి కులస్తులను 8 మందిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక చిన్న పసిగుడ్డు మానవత్వం మరిచిన ఇలాంటి రాక్షసులను అని కూడా మేము సంబోధిస్తున్నాం. గవర్నమెంట్ తరఫున కంపల్సరీ యాక్షన్ తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో ప్రతి గ్రామాన, ప్రతి పట్టణాన, ప్రతి జిల్లాలో మరియు మేము నీరసన కార్యక్రమమే కాదు ప్రతి కుటుంబం కూడా కాంగ్రెస్ నాయకుల ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.